వైసీపీ ఎన్నికలకు ముందు అభ్యర్థులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అడుగులు వేసింది. 80 చోట్ల పైగా ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చారు ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి. అందులో ఓటమి పాలే అయ్యారు. ఈ దశలో ఇప్పుడు రేపు 5 ఏళ్ల తర్వాత దానికి ప్రిపేర్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళని ఇప్పటి నుంచినే ప్రిపేర్ చేయడం అన్నటువంటి దాని మీద అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా చూస్తే పెనమలూరు నుంచి పోటీ చేసింది. అంతకుముందు అయితే ఉన్నటువంటి పార్థసారథిని అక్కడి నుంచి తప్పించి జోగి రమేష్ని ఇవ్వడం. పార్థసారథి ఆ విషయంలో అలిగి తెలుగుదేశంకి వెళ్ళి నూజివీడి నుంచి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. ఇప్పుడు అక్కడ జోగి రమేష్ని తప్పించి ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తి నియమించారు. జోగి రమేష్ ఎప్పటి నుంచినో కోరుకున్న ఆయన సొంత నియోజకవర్గం మైలవరానికి జోగి రమేష్ని పంపించారు. పులివెందుల పర్యటనకి వెళ్ళే ముందు గన్నవరం విమానాశ్రయంలో ఈ విషయం జగన్ చెప్పారు అన్నటువంటి చెప్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జి అంటే వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్లు 100కి 90%, ఓ 10% చివరిలో మార్చేటటువంటిది ఉంటుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది.